జుట్టుకి రంగేస్తున్నారా? కాస్త జాగ్రత్తగా ఉండాలి మరి. ఎందుకంటే జుట్టుకి రంగు వేసుకోవడం వల్ల హెయిర్లోని నేచురల్ ఆయిల్స్ తొలగిపోయి దీనివల్ల జుట్టు పొడిగా మారి నిర్జీవంగా తయారవుతుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, కాలుష్యం వంటి రకరకాల కారణాల వల్ల చాలామంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. సమస్య వచ్చిన తర్వాత ఇక వేరే ఆప్షన్ లేక జుట్టుకి రంగు వేసుకోవడం మొదలు పెడతారు. కొందరు మాత్రం ఫ్యాషన్ పేరుతో జుట్టుకు రకరకాల రంగులను వేసుకుని ఎంజాయ్ చేస్తారు. ఇలా జుట్టుకు రంగు వేసుకోవడం వల్ల చూడడానికి బాగా స్టైల్గా కనిపిస్తున్నా కానీ తరచూ అలా చేయడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అవేంటంటే జుట్టుకు రంగు వేసుకోవడం వల్ల హెయిర్లోని నేచురల్ ఆయిల్స్ తొలగిపోయి దీనివల్ల జుట్టు పొడిగా మారి నిర్జీవంగా తయారవుతుంది. అలానే జుట్టు క్యూటికల్స్ కూడా దెబ్బతింటాయి. ప్రస్తుతం మార్కెట్లో దొరికే అన్ని రకాల హెయిర్ కలర్స్లో కెమికల్స్ను ఖచ్చితంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా వాటిలో వాడే అమోనియా, ప్రోస్టియన్, గ్లైకోల్, పిపిడి లాంటి కెమికల్స్ వల్ల చికాకు, దురద, చర్మం ఎర్రగా మారడం, అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. అలానే కొందరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కూడా ఎదురవుతాయని నిపుణులు చెప్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే జుట్టుకు రంగు వేసుకుంటే క్రమం తప్పకుండా నూనె రాసుకోవాలి. ముఖ్యంగా షాంపూ చేయడానికి ముందు జుట్టుకు వేడి నూనెతో మసాజ్ చేసుకోవాలి. వారానికి 3 రోజులు మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. క్లోరిన్ తక్కువగా ఉన్న నీటితో స్నానం చేయాలి. షాంపూ చేసిన తర్వాత కండిషనర్ రాయడం, జుట్టు పొడిబారిపోతే హెయిర్ సీరం వాడడం అలవాటు చేసుకోవాలి. అసలు రసాయనాలతో కూడిన హెయిర్ కలర్లు వేయడం కంటే ప్రకృతిలో సహజంగా దొరికే వాటిని వాడడం మంచిది. ఎందుకంటే సహజ రంగు ఒక్కసారి వాడితే మళ్ళీ కనీసం 1-2 నెలల వరకు జుట్టు రంగు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అలానే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్లు కూడా రావు. వీటి వల్ల జుట్టు రంగు మారడంతో పాటు ఆరోగ్యంగా కుదుళ్ళు బలంగా తయారవుతుంది.